రైట్, ఒకసారి బ్రాహ్మణపల్లి వెళ్దాం. మా కరెస్పాండెంట్ లోకేష్ సిద్ధంగా ఉన్నారు. లోకేష్, విజువల్స్లో కనిపిస్తున్నాయి పంటను ఏ రకంగా రైతు పారబోస్తున్నాడో మనకు కనిపిస్తోంది. ఇదే పరిస్థితి మనం ఉల్లి విషయంలో చూసాం, మామిడి విషయంలో చూసాం, ప్రస్తుతం అరటి విషయంలో కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రభుత్వం స్పందించదు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం మౌనంగానే వినిపిస్తోంది. రైట్, ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణపల్లి రాబోతున్నారు. మరి కాసేపట్లోనే ఆయన ప్రభుత్వాన్ని అక్కడి నుంచే గట్టిగా నిలదీయున్నారని తెలుస్తోంది. ఏం చెప్తున్నారు మీ దగ్గర ఉన్న రైతులు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ఆర్, ఏదైతే కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన రీత్యా కూడా ఏదైతే రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటి అరటికి సంబంధించినటువంటి రైతులు పూర్తిగా దివాలా తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక, అదేవిధంగా ఏదైతే అరటి ప్రాసెసింగ్ యూనిట్ను కూడా ఇటు పులివెందుల కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి దాన్ని మూసివేయడంతో కూడా కాయలన్నీ కూడా చెట్లలోనే పండిపోయినటువంటి నేపథ్యంలోనే వాటిని అన్నింటిని కూడా అలాగే వదిలిపెట్టేయడం, ట్రాక్టర్లతో తొక్కిచ్చేటువంటి పరిస్థితులకి రైతులు వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రైతులను పరామర్శించడం, అదేవిధంగా ఇక్కడ పంట నష్టాన్ని పరిశీలించడానికి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడ బ్రాహ్మణపల్లికి సంబంధించినటువంటి ఈ అరటి పొలాలకు చేరుకోనున్నారు. మనతో పాటు ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు. అన్న, ఎలా ఉంది ఇవాళ రైతుల పరిస్థితి? అంటే ప్రత్యేకించి అరటి రైతుల పరిస్థితి, నష్టం కానీ ఏ విధంగా ఉంది? తల్లి లాంటి ఉల్లి పెట్టుకొని తల్లికి బిడ్డకు పస్తు అయిపోయినారు. తర్వాత అమృతఫలమైన మామిడి పెట్టుకొని అది విషఫలమైంది. ప్రతినిత్యం వాడే టమోటా అధోగతి పాలైంది. ఇంకా బత్తాయి అయితే 10 ఏళ్ళు సాగితే బత్తాయికి 10,000 లేదు రేటు. ఏ రకంగా రైతు పట్టకట్టాలా? ఈరోజు ప్రాముఖ్యంగా అరటి తీసుకుంటే అందరి రైతులకు అన్నం పెట్టే అరటి అన్నానికి దూరం అవుతాడు రైతు. వాస్తవం ఇది. ఎందుకు చెప్తానంటే అన్నానికి దూరం ఎట్లయితాడంటే 27-28 వేలు అమ్ముతుంది. మనం ఆ అరటి పంట పెట్టుకుంటే ఏదో మనం 10 రూపాయలు బాగుపడతామని చెప్పి ప్రతి బిడ్డ, కనీసం చదువుకునే బిడ్డలు కూడా వచ్చి అరటి పంటలో పనిచేసుకొని ఈరోజు అరటి పంట సాగు చేసి పంట తీసుకుంటే ఈరోజు 27,000-28,000 ఉండే అరటి రేటు 2,000కు పడిపోయింది. మీ ప్రభుత్వాలు ఆలోచన చేయండి. కారణం ఏంది? ఆ రోజు కరోనాలా కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఆ రోజు 6,000కు అప్పుడు ప్రభుత్వాలు 6,000కు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 6,000కు తీసుకొని మార్కెట్లో అమ్మినాడో, ఈ చేపలకు వేసినాడో, ముసళ్ళకి వేసినాడో వేసినారు. అంటే అలాంటి విపత్కర పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి అలాంటి ధర కల్పించేటువంటి వెసులుబాటు కల్పించారు. ఇవాళ కూటమి ప్రభుత్వం రైతాంగం గురించి ఎలా పట్టించుకున్న పాపన ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అందరూ మార్కెట్లు అన్ని ఓపెన్లో ఉన్నాయి. భారతదేశం అంతా సుభిక్షంగానే ఉంది. కానీ అరటి రైతు ఆవేదన వర్ణనాతీతం. దీనికి ఒకప్పుడు 20,000 నుంచి 25-24 వేల నుంచి 15,000కు వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక నాయకులు ఏదో కమిషన్లు తీసుకొని రేట్లు తగ్గించారని చెప్పి మీరే చెప్పినారు పెద్దలు. ఈరోజు 2,000కు వచ్చింది. అంటే ఏ స్థాయిలో లంచాలు తీసుకొని 2,000కు తగ్గించారు అంటే దాని గురించి మీరు ఆలోచన చేయరా? మీరు ఆలోచన చేసి ఒకటే, ఎవరైతే మిమ్మల్ని విమర్శించినాడో వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలా, అదొకటి పెట్టుకున్నారు తప్ప అది కరెక్ట్ కాదు. అది సద్విమర్శను తీసుకుంటే మనస్థైర్యము, ఆత్మస్థైర్యం కూడా ఏ నాయకునికైనా ఉండాలా. అది లేకుండా మీరు మాట్లాడినండి రేపు మాట్లాడకుండా చేస్తామనేది మాత్రమే పెట్టుకున్నారు. అరుణోదయాన్ని అరిచేత్తో ఆపలేరు. ఇది కరెక్ట్ కాదు. అరటి రైతుల దీనస్థితిని ఈ రోజుకైనా గమనించి మీరు ఏదైనా చేయుతని ఇవ్వాలా. పోయినసారి గాలివానకు పడిపోయిన చెట్లకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1,104 కోట్లు ఇచ్చి రైతులను ఆదుకున్నా కూడా తర్వాత అదన్నా మార్గదర్శకం తీసుకొని ఏదైనా రైతులకు మేలు జరుగుతుంది అనుకున్నాము. అసలు ఈరోజు శుభవార్త అని పేపర్లో ఉంటుంది. ఆ పేపర్ చదివినాడు పాప ఈ రోజుకైనా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకేదో చేయాలనుకున్నారంటారు. అది ఆచరణలోకి వచ్చే కొద్దీ అది ఐసు ముక్క అవుతుందో అసలు ఆ ముక్క ఇవ్వకుండా చెప్తానో తెలియదు. ఏది ఏమైనా ఇప్పటికైనా కూడా రైతులు ఆవేదన గమనించి, ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కూడా రైతు ఆవేదన గమనించి, ఒకటి లాస్ట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రైతును ఏ వ్యాపారస్తుడైనా ఎవడైనా ఎవరిని మోసం చేసినా కూడా వాడు తిరిగి కోలుకోగలడు. కానీ ఒకే ఒక్క రైతు మాత్రము మోసపోతే తిరిగి మళ్ళా కోలుకునే పరిస్థితి లేదు. రైతు అలిగితే ఏమవుతుందో మీరు ప్రభుత్వాలు ఆలోచన చేయాలా. ఇంతకంటే చెప్పేది మా ఆవేదన ఇంతే. కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమంది రైతాంగం అరటి పంట సాగు చేస్తున్నారు? ఎలాంటి నష్టం చవి చూస్తున్నారు? ఊరూరికి 70% అరటి ఉంది. 70% అరటి ఉంది. అరటి పెట్టిన వాళ్ళంతా చాలా నష్టపోయినారు. మళ్ళీ పెట్టుబడులు పెట్టలేరు. ఉన్నికాయలు కొట్టేవాళ్ళే లేరు, అడిగేవాడే లేడు. కానీ రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. దానికి అప్పులు తెచ్చేది తీసేవాడు కనపల్లే. చాలా ఇబ్బందుల పరంగా ఉంది. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితుల్లో? సో అదైనా తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎకరాకు 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు 20,000 వచ్చేది కూడా లేదు. 2,000 తమ్ముతి
మార్కెట్ 2000 అడుగుతున్నారు. ఆ 2000 అయినా తోటకాడికి వచ్చి వెనక్కి వాపసు పోతున్నారు మాగినాయని. ప్రభుత్వ సాయం ఏమందట్లేదు. ప్రభుత్వ సాయం ఎటువంటిది లేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్న రేట్ లేకుంటే కల్పించినాడు. 20 ఎకరాకి 20,000 అట్టేసి ఇచ్చినాడు. లింగాల మండలానికి కూడా పంటకి ఇంత నష్టం జరిగింది పడిపింటే కట్టించినాడు. కానీ గవర్నమెంట్ ఏం కట్టేయడం లేదు. దీన్ని చూసుకునే నాదుడే లేదు, పట్టించుకునే నాదుడే లేడు. అంటే పులివెందులకి ఇప్పుడు ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొని వస్తూ కూడా జగన్ హయాంలో అది ప్రారంభించినటువంటి పరిస్థితి ఇవాళ మూతపడింది. ఎలా చూడాలంటే అది అతి దారుణం అండి. ఇది గోల్డ్ స్టోరేజ్ ఈడే ఉన్నది. అతి పిచ్చి మొక్కలు ములిచిపోయి అతి దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా రైతులను ఒకవేళ ఆదుకుంటేనా ఓల్డ్ స్టోరేజ్లోనే పెట్టుకుంటేనా రైతులు కొంతమందికి బాగుపడే ఆస్కారం ఉంది. ఎకరాకు వచ్చేసి 2 లక్షలకు పైన సిలుకు నీకు పెట్టుబడి అవుతుంటే 20,000 కూడా రానట్టుగా పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ఇంకా కోలుకోలేదంటే ఆ గవర్నమెంట్లో కూడా రైతులు ఉన్నారు. ఆ రైతులుగానే నాకు గవర్నమెంట్కి చెప్తే పరిస్థితికి రైతులన్నా బాగుపడే సూచనలు ఉన్నాయి. అంత దారుణంగా ఉంటే ఎట్లాంటి పరిస్థితి ఇది అతి దారుణంగా ఉంది ఈసారి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే గిట్టుబాటు ధర కల్పించడం కావచ్చు, నష్టపరిహారం కావచ్చు, అన్నీ కూడా అందేవా? కరోనాలో కూడా ఆయన రేటు మామూలుగా ఆయనే కొట్టుకొని పోయి డబ్బులు ఇచ్చారు. ఆ కరోనాలో కూడా రేటు కల్పించాడు. కానీ ఏం చేసుకున్నాడో మనకైతే తెలియదు. కాయలు మటుకు కొట్టుకున్నాడు, డబ్బులు మటుకు ఇచ్చేసాడు. అప్పుడు రైతులకు నష్టపరిహారం కూడా 20,000 30 హెక్టార్కు ఇచ్చేసాడు. అతి దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. సో ఎలా చూడాలన్నా మీరు యువ రైతులాగా కనిపిస్తున్నారు. సో ఎంతవరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ తోట ఇది మాదే. వ్యాపారస్తులు వచ్చే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు. మొత్తం మాగిపోయి పడిపోతున్నాయి. ఎంతమంది వ్యాపారస్తులను తీసుకొని వచ్చినా గానీ అసలు రావట్లేదు. లోకేష్ చాలా నష్టపోయాము. పెట్టుబడి పెట్టేసి అప్పు చేసి మరీ పెట్టాము. ఇప్పటికైతే మాకైతే అదే సార్కి చెప్పుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో అది చూస్తున్నాం. ఏదైతే పంటకి పూర్తిగా కూడా నష్టం వాటిల్లింది, దానికి నష్టపరిహారం కాదు కదా, గిట్టుబాటు ధర తీసుకురావడానికి కూడా ఎక్కడా ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఒకవైపు ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే జగన్ హయాంలో ప్రారంభించారో దాన్ని కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. పండ్లన్నీ కూడా చెట్లోనే మాగిపోవడంతో కూడా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లింది. పెట్టుబడి కూడా తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు కనపడడం లేదు. పూర్తిగా కూడా ఆస్తులు అదేవిధంగా ఇల్లు వాకుల్లో అమ్ముకునేటువంటి దీనస్థితిలోకి రైతాంగం చేరుకునింది అని చెప్పి కూడా రైతులు తమ ఆక్రోశాన్ని ఆవేదనని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే పులివెందుల వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. లోకేష్ ఒకసారి చెప్పండి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ మిర్చి రైతుల వద్దకు వెళ్ళారు. ఆయన వెళ్ళిన వెంటనే మిర్చి బోర్డుకి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ఆ తర్వాత మామిడి విషయంలో అదే చూసాం, పొగాకు విషయంలో చూసాం. సో ప్రస్తుతం అరటి విషయంలో ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణపల్లి వస్తున్నారు. అరటి తోటలను ఆయన పరిశీలిస్తారని తెలియగానే నిన్న ఒక సమీక్ష పెట్టి దాంట్లో 40,000 కోట్లతో ఒక 9 క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. సో ఇక్కడున్న ఉద్యానవన పంటలకు కానీ ఈ వాణిజ్య పంటలకు కానీ అందుబాటులో ఉంటాం, తోడ్పాటుని ఇస్తాం అనేది ఓ ప్రకటన అయితే వచ్చింది. దాని గురించి రైతులు ఏమనుకుంటున్నారు ఒకసారి వాళ్ళతో చెప్పి మాట్లాడి చూడండి. ఖచ్చితంగా మీరన్నట్టుగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక పంట నష్టాన్ని కావచ్చు లేదా రైతాంగము ఎక్కడైతే నష్టంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తారో అప్పుడు మాత్రం ప్రభుత్వం మేలుకోవడం హడావిడి చేయటువంటి కూడా జరుగుతూనే ఉంది. సో దీనిపైన రైతాంగం కూడా ఏం మాట్లాడుతుందో కూడా చూద్దాం. అయితే అంటే నిన్న ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంట నష్టానికి సంబంధించి అరటికి సంబంధించి ఏదైతే నష్టం వాటిల్లిందో దానిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వస్తుంటే నిన్న చంద్రబాబు ఒక మీటింగ్ పెట్టి 40 కోట్లతో మేము గిట్టుబాటు ధర కల్పిస్తాం, ప్రాసెసింగ్ చేస్తాం, అది ఇది అని చెప్పడం ఏ విధంగా చూడాలంటే అదొకటే అని కాదు, నిన్ననే ఒకటే కాదు. గత ఎప్పుడైతే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి మన పులివెందులకు వచ్చి ఇట్లా వెరిఫికేషన్ చేస్తున్నారనగా అప్పటి నుంచి 2-3 బండ్లు టస్కర్ బండ్లు అనేవి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు రేట్లు పెంచుతున్నామని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నారు. ఒక టన్ను అనేది గత 2 రోజులు ముందు చూసినట్టయితే 2,000 3,000 కూడా జరగడం జరిగింది. తోటలోనే కాయలన్నీ మాగిపోయి అక్కడే వేసేస్తున్నారు. ఏ వ్యాపారస్తుడు వచ్చినా కానీ అవి చూసి ఆ మాగిన పండు చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అదేవిధంగా మన త్రూఅవుట్ ఇండియాలోనే మన ఎంటైర్ పులివెందుల నియోజకవర్గంలోనే టాప్ అరటిపండు అనేది పండిస్తారు. ఇంకా మిగతా ఎటువంటి స్టేట్లలో కూడా అరటిపండు ఇంత దిగుబడి అనేది లేదు. మమ్మల్ని చూసి ఈ ఏరియాను చూసి ఇక్కడ పక్కనున్న అనంతపురం జిల్లా కానీ ఇటువైపు పక్కనున్న సింహాద్రిపురం కానీ వెనక ఉన్న లింగాల మండలం కానీ పార్నపల్లి కానీ ఇవన్నీ ఏమైనాయంటే ఒకరిని చూసి ఒకరు ఎక్కువ అరటి అనేది పంట పెట్టడం జరిగింది. కాకపోతే ఒకటేందంటే ఇప్పుడు శనిగా
కంది జొన్న ఇలాంటివి ఏమవుతుందంటే ఓన్లీ వేలల్లోనే ఇన్వెస్ట్మెంట్ జరగడం జరుగుతుంది. పంటకు ఒక 30,000 కానీ 40,000 కానీ లక్షతోనే పెట్టుబడి జరగడం జరుగుతుంది. అరటి అనేది ఏమవుతుందంటే చాలా ఎకరాకు 1,00,000 నుంచి 2 లక్షల పెట్టుబడి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్క రైతు అరటి మీద ఫోకస్ చేయడం వల్ల చాలా వరకు నష్టపోవడం జరిగింది ఈ సంవత్సరం. ఇంతకు ముందుకు గత 30-40 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో అరటి అనేది పండిస్తున్నారు, దిగుబడి ఎక్కువ ఉంది. ఎప్పుడే కానీ ఇంత దిగజారిపోవడం అనేది మా పూర్వీకులు రైతులు ఉన్నారు కదా, మా పెదనాన్నగారు మా మామగారు వీళ్ళంతా ఉన్నారు, మా ఊరు వాళ్ళు కానీ ఎప్పుడే కానీ ఇంత దారుణ పరిస్థితి చూడలేదు. ఎందుకో మరి ఈ సంవత్సరం చాలా ఘోరం అంటే ఘోరంగా దిగజారడం జరిగింది. చెప్పండి, అంటే ఏదైతే మిర్చి రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే అక్కడ హడావిడిగా మరుసటి రోజు అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం, ఏదో ఒక జీవో తీసుకురావడం, ఆదుకుంటామని చెప్పి ఒక జీవోలు విడుదల చేయడం, తర్వాత మామిడి రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేటువంటి నేపథ్యంలో నిన్న కూడా ఒక హడావిడి సృష్టించినటువంటి తీరును చూసాం. చంద్రబాబు ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి ఏంటంటే గత 15 నెలల కాలం నుంచి చూస్తున్నాం రైతాంగాల పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వము ప్రతిపక్షం సంబంధించిన జగన్మోహన్ గారు కానీ వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నేతలు కానీ ఏదైతే ప్రెస్కొచ్చో ఇలాంటి విజిట్ పోయే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అడావడి వచ్చి గుర్తొచ్చే పరిస్థితి జరుగుతూ వస్తుంది. అప్పటికప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడము, ఆ రోజు ఏదో ఒకటి చెప్పడం జరుగుతా పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇందాక నువ్వు ఏదైతే చెప్పినావో గతంలో మరి మిర్చి సంబంధించి కానీ, మామిడి సంబంధించిన కానీ, అలాగే ఉల్లి సంబంధించిన కానీ, ఈరోజు అరటి సంబంధించిన కానీ ప్రతి ఒక్కటి కూడా ఊరికి మాటల చేతులతో చేసే పరిస్థితి లేదు. మొన్న కాక కమలాపురం నియోజకవర్గం రావడం జరిగింది ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభావల భాగంగా. ఏడాదంతా పూర్తిగా ఎగ్గొట్టి దాంట్లో సంబంధించి కూడా 10,000 రూపాయలు ఈ ఏడాది సంబంధించి ఇచ్చి ఆ రోజు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతుకు ఈరోజు మళ్ళా కేంద్రంతో కలిపి కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా అది కూడా సొల్లపుల్ల పాటలు చెప్తా ఉన్నాడు. కేవలం వైఎస్ఆర్ టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన కార్యకర్త అందరినీ పెట్టుకొని మీడియా అందరినీ కూడా బహిష్కరించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కేవలం వాళ్ళు ఏం చెప్పన్నాడో ఇది తప్ప మరి ఆయన ముఖ్యమంత్రి పోయిన ఏరియా పక్కనే అరటి ఉంది, ఉల్లి పంటన్నప్పుడు కూడా ఎక్కడే కానీ మరి దాంట్లను గురించి ప్రస్తావన వచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు మరి అరటి సంబంధించి చూస్తే ఇందాక రైతు సోదరులు మాట్లాడి చెప్తా వస్తున్నారు. మరి ఇక్కడ సంబంధించిన ఈ గ్రామానికి సంబంధించినటువంటిది మరి రామతులసమ్మ సీనన్ అని చెప్పి వాళ్ళు 9 ఎకరాలు మరి కౌలు తీసుకొని ఎకరా 42,000తో మరి సాగు చేస్తూ వస్తున్నారు. ఈరోజు పెట్టుబడి 1,00,000 రూపాయలు ఇస్తా వస్తుంది, ₹1 వచ్చే పరిస్థితి లేదు. 45 రోజులు 50 రోజుల క్రితము మరి హార్వెస్ట్ కటింగ్ చేయాల్సింది, కటింగ్ చేయలేకుండా పరిస్థితి పోయి అట్టే తోట మీద వదిలేసి పరిస్థితి ఉంది. నిన్నకు ఈరోజు షెడ్యూల్ జగన్మోహన్ గారిది కన్ఫామ్ అయిన తర్వాత ఇక్కడ స్థానిక హెచ్ఓ గారు అయితే రైతు ఫోన్ చేసి ఎందుకు మాగింది, ఎందుకు అటు ఉండే పరిస్థితి చెప్పి అవహేళన మాట్లాడే పరిస్థితి ఈరోజు జరుగుతూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా మరి ప్రకృతి వైఖరి పరిస్థితి దృష్ట్యా ప్రకృతి కరుణించి ప్రతి పంట కూడా బ్రహ్మాండంగా పండింది. ఈరోజు అరటి కూడా దాదాపు 25-30 టన్నులు దిగుబడి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఉల్లి వచ్చేసి 90-100 క్వింటాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఒడ్లు కూడా సంబంధించింది తుఫాను కన్నా ముందు పంట పండినాయి, ఈరోజు అవి అడిగే పరిస్థితి లేదు. 90% అమ్మిన తర్వాత 2 రోజుల నుంచి మద్దతు ధర చెప్పి కొనుగోలని చెప్పి చెప్తారు. వాళ్ళేమో 2 నెలల నుంచి మరి మంత్రి కాడ నుంచి అధికారులు కలెక్టర్ కాడ నుంచి మరి ఊదర కొడతా పరిస్థితి వస్తున్నారు. కొనుగోలు చేస్తాం, ఈ జిల్లా 20 సెంటర్లు పెట్టాం, ఇవన్నీ చెప్తా పరిస్థితి వస్తున్నారు. ప్రతిదీ కూడా డైరెక్ట్ పార్టిషన్ చెప్పదు తప్ప ఏమీ లేదు. ఈరోజు ఇంత పరిస్థితి జరుగుతూ వస్తా అంటే ఆ పెద్ద మంచి ముఖ్యమంత్రి గారు ఈరోజు పంచసూత్రాలని చెప్పి ఏదో మోడీ గారు చెప్పారని చెప్పి ఇవన్నీ ఆయన చెప్పాల్సిన పరిస్థితి లేదు. మన అబ్బగారు నాన్నగారి కాడ నుంచి కూడా మన అప్పట్లోనే రాగులు, జొన్నలు, కూరలు అవి జరుగుతాయనే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు 5 స్టార్ హోటల్ పైన కూడా ఎక్కడ పోయినా ఆర్డర్ ఇచ్చేది కూడా ఇదే అడుగుతూ వస్తున్నారు. ఈరోజు కొత్తగా ఆయన కనిపెట్టినట్టు ఎన్ని పక్క పోయేదానికి మరి పంచాయతీ సచివాలయం ఏదైతే జగన్మోహన్ గారు పెట్టారో మరి సచివాలయ సిబ్బందితో పాటు ఆర్బీకే సిబ్బంది అందరినీ పంపించి ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో చెప్పే పరిస్థితికి ఈరోజు వస్తున్నారు. అధికారులు తప్పని పరిస్థితిలో పైన ఒత్తిడి వల్ల పోతారు తప్ప లోకల్ ఉండే ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం సంబంధించిన కార్యకర్తలు ఏ ఇంటికి పోయే గ్రామానికి పోయే పరిస్థితి ఈరోజు లేకుండా పరిస్థితి జరుగుతూ వస్తుంది. ఏదేమైనా ఈ దేశంలో రైతే పెట్టుకున్నాడు, ఎవడు బాగుపడిన ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ బాగుపడిన పరిస్థితి లేదు. మరి పేరుకేమో దేశం ఎన్నుముక రైతు రాజు అంటారు. ఖచ్చితంగా ఈ రైతు ఊతురుకుంటే పరిస్థితి తొందరలో వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది మొత్తం మీద రైతాంగం అయితే మాత్రం ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రైతాంగం గురించినటువంటి నష్టపరిహారాన్ని వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేప్పుడల్లా కూడా చంద్రబాబు ఒక హైడ్రామా క్రియేట్ చేసి హడావిడి క్రియేట్ చేసి రైతాంగాన్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.